ఛానల్. సో శ్రీజ ఎలిమినేటెడ్ అండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది హౌస్. అసలు ఇదంతా అన్యాయం అబ్బా. నేను ఒకటే చెప్తున్నా, ఆ అమ్మాయికి ఎందుకు మళ్ళీ ఆశలు పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చారు. మీకు ఎలాగో భరణిని తీసుకురావాలని ఉంది, భరణినే ఉంచాలని ఉంది. యాక్చువల్గా భరణి లీస్ట్ ఓటింగ్తో అవుట్ ఆఫ్ ది హౌస్ అయ్యాడు. మనకు శ్రీజ అయితే అలా కాదు కదా. ఎందుకు అనవసరంగా పాపం ఏదో టాస్క్లు పెట్టి బయట ఏదో ఫ్యాన్ జోన్ అని పెట్టి ఎందుకు ఇదంతా రచ్చ? మీకు నిజంగానే భరణిని రీఎంట్రీ ఇప్పించాలనుకుంటే వాళ్ళ నామినేట్ చేసి పంపించేసి భరణిని ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ ఎప్పుడో రీఎంట్రీ ఇప్పిస్తే అయిపోతుండే. ఇదంతా కథలు ఎందుకు? ఆ అమ్మాయికి అనవసరమైన ఆశలు అనవసరంగా ఏదేదో పెట్టి రచ్చ చేశారనిపిస్తుంది నాకైతే నిజంగా. 2 టాస్కులు ఈమె విన్నర్, 2 టాస్కులు ఆయన విన్నర్. ఫస్ట్ టాస్క్ అయితే పాజ్ చేశారు, ఇది చేశారు, అది చేశారు. అక్కడ లిటరల్లీ టవర్ పెట్టింది అయితే ఫస్ట్ అయితే తనే కదా. తనకి ఏదో ఇప్పుడు ఏమంటారు దెబ్బలు తగిలి ఇష్యూస్ అయినాయి. భరణి గారు ఉండొద్దని, కానీ ఇద్దరిని ఉంచొచ్చు కదా. ఇద్దరిని ఉంచి తర్వాత వీక్లో డబలో త్రిబుల్ ఎలిమినేషన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు అమ్మాయికి ఆశ పెట్టేసి టాస్కులు గెలిచినా కూడా ఏదో ఓటింగ్లో లీడ్ ఉందని, అక్కడ ఇక్కడ లీడ్ ఉందని చెప్పేసి ఎందుకు ఇదంతా రచ్చ? కాకపోతే యాక్చువల్గా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంట భరణి గారికి. ఇది మెయిన్ థింగ్. ఫ్యామిలీ ఆడియన్స్, ఆ కూతుళ్ళు, నాన్న బాండు సీరియల్ చూపిస్తున్నారు అనమాట. మనకు బిగ్ బాస్ షోలో సీరియల్ని ఇష్టపడుతున్నారు సీరియల్ చూసేవాళ్ళు. దివ్య కానీ వీళ్ళంతా ముచ్చట్లు పెట్టడము, మాట్లాడుకోవడము, ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడేలాగా కంటెంట్ నచ్చిందంట. అప్పుడు టీఆర్పీ రేటింగ్ పెరిగిందంట. అందుకోసమని తీసుకుంటున్నారు. ఇది న్యాయమా అన్యాయమా ఏమీ ఆలోచించట్లేదు. పోనీ భరణి గారు నచ్చిన తీసుకోండి, మీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోండి. కానీ ఇక్కడ శ్రీజకి మళ్ళీ ఎందుకు పాపం ఆశ కల్పించి ఏంటంటే అన్ఫేర్ అన్నాం కదా. నిజంగానే అన్ఫేర్ కదా. ఓట్ త్రూ తీసుకొచ్చారు, ఓట్ త్రూ పంపించాలి అంతే తప్ప వైల్డ్ కార్డ్స్ బెలూన్స్ కట్ చేసి పంపించడం అయితే కరెక్ట్ కాదు కదా. టాస్క్లో గెలవలేదు, టాస్కే బిగ్ బాస్ షో కాదు కదా. టాస్క్లో గెలవలేదు అనడం తప్పు. టాస్కే కాదు అసలు బిగ్ బాస్ అనేది. బిహేవియరు, టాస్క్లలో వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, ఓవరాల్గా వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, ఎదుటి వ్యక్తి పట్ల వాళ్ళు ఎట్లున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేది కూడా తీసుకోవాలి. నేను ఒప్పుకుంటా, ఫస్ట్ 2 వీక్స్ శ్రీజ ఆట అసలు బాగాలేదు. కానీ ఆమెకు ఓటింగ్ ఉన్నప్పుడు పంపించేశారు. ఇప్పుడు కూడా ఫ్యాన్ జోన్లో పెట్టారు సపరేట్గా. ఇద్దరిది సపరేట్గా పెడితే ఇక్కడ తనుజ ఫ్యాన్స్, సుమన్ శెట్టన్న ఫ్యాన్స్, ఇమ్మన్న ఫ్యాన్స్, అందరిగా ఫ్యాన్స్ కలిపి భరణి కొట్టేస్తారు. శ్రీజకి ఎవరు ఉంటారు చెప్పండి? అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నోళ్ళు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. భరణి గారికి సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు, ఆయన ఆర్టిస్టు, సీరియల్ చూసేవాళ్ళు, వాళ్ళందరూ ఆయనకి వేస్తారు. ఈమెకి ఎవరు వేస్తారబ్బా? మళ్ళీ ఆ ఫ్యాన్ జోన్ అని పెట్టిర్రు, అది ఎవరికి తెలియదు. అందులో వేయడం కూడా చాలా మందికి తెలియదు. కొంతమంది మిస్డ్ కాల్స్ ఇద్దాం అనుకుంటారు. మరి మిస్డ్ కాల్ ఆప్షన్ కూడా పెట్టచ్చు కదా, అది పెట్టలేదు. టాస్క్లలో ఇద్దరు సేమ్ గెలిచారు. మరి ఏ త్రూ ఎలా చేశారనేది కూడా అర్థం కావట్లేదు. మేబీ పాయింట్స్ ఇచ్చారో ఏమో. మొత్తానికైతే హౌస్లో ఒక్కరే ఉన్నారంట ఖచ్చితంగా. అది భరణి గారికి అంత ఇంజురీ, అంత డబ్బలు తగిలినా కూడా ఉన్నారంట, ఆయననే ఉంచుకుంటున్నారు. ఒకవేళ శ్రీజ ఉంటే కూడా మనకి తనుజకి ఎదురెళ్ళే అవకాశం ఉంది. తనుజకి ఖచ్చితంగా గట్టి పోటీ, తనను మొత్తం ఎక్స్పోజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీజాని అయితే తీసేసినట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా భరణి గారికి చెప్తున్నా కదా, సీరియల్ ఆడియన్స్ ఖచ్చితంగా టాప్ 7 టాప్ 5 వరకు ఉంచే అవకాశాలు ఉన్నాయి. సో ఆయన నుంచి ఈమెను కూడా ఉంచి ఒక 2-3 వీక్స్ అలా ఉన్న తర్వాత పంపించేయచ్చు కదా. ఎలాగో మీకు శ్రీజాకి ఓటింగ్ లేదంటున్నారు, ముందు వీక్స్లో కూడా ఓటింగ్ ఉంటుందో లేదో అని అలా అన్న ఉంచచ్చు కదా. ఆ అమ్మాయికి అనవసరమైన ఆశ కల్పించి ఆశలు నిరాశలు చేసి పంపించడం ఎందుకు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏమనంటే ఇప్పుడు ఓట్స్ అంటారు, అప్పుడు అన్ఫేర్ కదా. ఇప్పుడు ఓట్స్ అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది కదా. ఇప్పుడు అదే తనుజ కళ్యాణ్ ఉన్న ఓటింగ్లోనే వీళ్ళిద్దరు ఓటింగ్ పెడితే కూడా అయిపోతుండే కదా. వీళ్ళిద్దరు ఓటింగ్ పెడితే ఎవరికి ఎంత పడేదో ఆ ప్రకారం వెళ్ళిపోయేటోళ్ళు కదా. సపరేట్గా పెడితే క్రాస్ ఓటింగ్ జరగదా? ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ వేసిన వాళ్ళు అక్కడ కూడా వేసుకుంటారు. అదే తనుజ, భరణి, శ్రీజ ఇట్లా పెట్టి చూడండి, ఖచ్చితంగా అప్పుడు ఎవరి ఫ్యాన్స్కి వాళ్ళు ఓటు వేసుకుంటారు. అప్పుడు భరణి గారికి క్రాస్ ఓటింగ్ పడదు. ఇది 100% అన్యాయం అంటే అన్యాయమే. అప్పుడు అన్యాయం చేశారు, ఇప్పుడు అన్యాయం చేశారు. మొత్తానికైతే పంపించేశారు. అబ్బా వరస్ట్ థింగ్ అసలు. ఆ టాస్క్ను కూడా టాస్క్లలో కూడా గెలిచినాక కూడా పంపించేశారంటే ఇంక ఏం క్యాల్కులేట్ చేశారో రేపు చూసి అయితే కరెక్ట్గా మాట్లాడుకుందాము. ఇప్పటికైతే తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ ఇది అన్యాయంగా ఎలిమినేట్ చేశారని తెలుస్తోంది. అది చాలా దరిద్రం అబ్బా. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.